हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदर्य स्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతంలోని ఆది పర్వంలో అనుక్రమణికా పర్వం సమాప్తమయ్యింది. ఇకపైన పర్వ సంగ్రహ పర్వం. ఈ పర్వ సంగ్రహ పర్వంలో మహాభారతంలోని 18 పర్వాలలో ఎన్నెన్ని ఉపపర్వాలున్నాయి, ఎన్నెన్ని అధ్యాయాలున్నాయి, ఎన్ని శ్లోకాలున్నాయి, ఏ విషయాలను చెప్పబడింది అనేదాన్ని సంగ్రహంగా ఈ పర్వములో చెప్పబడుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే ప్రక్షేపం చేయడానికి చాలా అవసరం ఉండదు. ఏ ఏ విషయాలను నేను చెప్పాను అని పర్వసంగ్రహ పర్వంలో చెబుతూ ఉన్నారు కాబట్టి దాంట్లో పర్వసంగ్రహ పర్వంలోనూ ప్రక్షేపం చేస్తే ఇక ఏం చేయలేము. ప్రక్షేపం అంటే ఇందులో లేని శ్లోకాలను వేయడం, రచించి వేయడం. అలాంటి ప్రక్షేపాలు జరిగాయి. మహాభారతంలో కూడా జరిగాయి అలాంటి ప్రక్షేపాలు. అలాంటి ప్రక్షేపాలకు నిరోధం కలిగించినట్లు అవుతుంది. ఏ ఏ అధ్యాయాలు, ఎన్నెన్ని పర్వాలు, ఉపపర్వాలు, వాటిలో ఏ ఏ విషయాలు ఉన్నాయి, ఏ ఏ గాథలు ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా సంగ్రహంగా చెప్పే అత్యద్భుతమైన పర్వ సంగ్రహ పర్వం ఇది. ఇది ఆది పర్వంలోని 2వ పర్వం. ఇందులోనూ కూడా దాదాపు 397 శ్లోకాలు, అంటే 400 శ్లోకాలు అనుకోండి. అన్ని శ్లోకాలు ఇందులో ఉన్నాయి. మొట్టమొదట శౌనకాది మునులందరూ కూడా సూతాచార్యుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. సమంత పంచకమితి యదుక్తం సూతానందన ఏతత్సర్వం యథాతత్వం శ్రోతుమిచ్ఛామహే వయం. సమంత పర్వకం గురించి సంగ్రహంగా మీరు చెప్పారు. ఏంటి ఆ సమంత పంచకం అంటే ఏంటి, ఎందుకని ఆ పేరు ఆ క్షేత్రానికి, ఆ ప్రదేశానికి వచ్చింది, దాని గురించి వివరంగా తెలుసుకోవాలని మాకు ఉత్సాహం. కాబట్టి ఆ గాథను వివరంగా మీరు చెప్పాలి అని ప్రార్థించగా సూతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. శృణుధ్వం మమ భో విప్ర బ్రువతశ్చ కథా శుభ. మళ్ళీ ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు సూతాచార్యుల వారు, నేను శుభమైన గాథలను మీకు చెబుతాను, ఆ గాథలను మీరు వినాలి. అంటే చూడండి, అశుభమైన గాథలు కావు. మహాభారతంలోని కథలు ఏవైతే ఉన్నాయో అశుభమైన గాథలు కావు. యద్యపి దుర్యోధనుని గాథను కూడా మహాభారతం వివరించింది. కానీ ఆ దుర్వృత్తుడైన దుర్యోధనుని అంతం కూడా
తన సంహారం కూడా ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా మహాభారతాన్ని బోధిస్తుంది కదండి. కనుక అశుభ సంహారం, శుభమైన విషయాలు ఉన్నాయి, అశుభ సంహారం కూడా ఒక శుభమైన విషయమే. కనుక ఆ దుర్వృత్తులైన రాక్షసులను సంహరించడం కూడా మహాభారతం బోధిస్తుంది, అది కూడా శుభమే. అలా శుభమైన గాథలను నేను చెబుతాను. ఎలాంటి చిత్రమైన ప్రతిజ్ఞ చూడండి. దీనివల్ల మాకేం బోధిస్తూ ఉన్నారంటే అశుభమైన గాథలను చెప్పకూడదు, అశుభమైన గాథలను వినకూడదు అనే సందేశాన్ని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. త్రేతా ద్వాపర ఈ 2 యుగాల సంధికాలం. ఆ సంధికాలంలో పరశురామదేవుల వారు అవతరించారు. పరశురామదేవుల వారు అవతరించి దుష్టులైన క్షత్రియులను అందరినీ సంహరిస్తూ ఉన్నారు. యద్యపి క్షత్రియులు మంచివారు, వారికి విహితమైన ధర్మాలు కూడా చాలా అద్భుతమైన ధర్మాలు విధించబడ్డాయి. అయినా కూడా ఆ సందర్భంలో అంతటా ఎటు చూసినా క్షత్రియులందరూ దుష్టులే ఉన్నారు. రాక్షసులందరూ దైత్యులందరూ క్షత్రియులైపోయారు. ఆలోచించారేమో దైత్యులందరూ కూడా, మేం క్షత్రియులమైతే సామ్రాజ్యమంతా, రాజ్యమంతా, భూవలయమంతా మా చేతిలో ఉంటుంది, కనుక అందరూ మా చెప్పు చేతల్లో ఉంటారు, మేం చెప్పిన మాటల్ని వినాల్సిందే, ఇలా ఈ ప్రపంచాన్ని మేమందరం శాసించాలి, మా అధీనంలో ఈ ప్రపంచాన్ని పెట్టుకోవాలనే ఉద్దేశం చాలా దురుద్దేశం అది. అలాంటి దురుద్దేశంతో దుష్టులందరూ దైత్యులందరూ క్షత్రియులయ్యారు, తపస్సు చేశారు, క్షత్రియులయ్యారు. ఈ సామ్రాజ్యం మాకు దక్కాలి అనే ఉద్దేశం వారికి. సామ్రాజ్యం దక్కాలంటే బ్రాహ్మణులైతే సామ్రాజ్యం దక్కుతుందా? లేదే. బ్రాహ్మణులు క్షమాగరిష్ఠులు, వారందరూ కూడా క్షమించేవారు బ్రాహ్మణులందరూ కూడా. కనుక బ్రాహ్మణులైతే భూమిని శాసించడం చేత కాదు, భూమిని శాసించడం మా వల్ల కాదు, కనుక భూమిని శాసించాలంటే, శాసకులవ్వాలంటే క్షత్రియులుగా పుట్టాలి. క్షత్రియులుగా పుట్టాలంటే పుణ్యం చేసుకోవాలి. అసలు మనిషిగా పుట్టాలంటేనే పుణ్యం చేసుకోవాలి. తను బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, చండాలుడైనా మనిషిగా జన్మించాలంటేనే పుణ్యం చేసుకోవాలి. ఎందుకంటే సాధన శరీరం ఇది, సాధన శరీరం ఇది. కనుక వారు ఆలోచించారు, క్షత్రియులుగా మేము పుడితే రాజ్యమంతా మా చెప్పు చేతుల్లో ఉంటుందని ఆలోచించి దుష్టులందరూ కూడా క్షత్రియులుగా అవతరించారు. వారు పీడించసాగారు. చూడండి, రాజైనంత మాత్రాన ప్రజల్ని సంరక్షించాలనుందా? లేదే. సంరక్షిస్తానని చెప్పడం, అలాగే వారిని పరిపీడించడం జరుగుతూనే ఉంది కదండి, చూస్తూనే ఉన్నాం ఈ విషయాన్ని. అలాగే అప్పుడు కూడా ఆ రాజులందరూ పీడించడం ప్రారంభించారు. దేవతలందరూ భగవంతుణ్ణి ప్రార్థించగా భగవంతుడు పరశురామునిగా అవతరించి దుష్టులైన క్షత్రియులను అందరినీ నిర్మూలనం చేశాడు. సజ్జలను సంహరించలేదు. దుష్టులైన, దురాత్ములైన, దైత్యులైన, రాక్షసులైన, రాక్షస స్వభావం గల ఆ క్షత్రియులను అందరినీ సంహరించాడు ఆ పరశురాముడు. ఎందుకోసం? తన తండ్రిని ఓ క్షత్రియుడు సంహరించాడు కాబట్టి ఆ కోపంతో, అదే క్రోధంతో దాన్ని నెపం చేసుకుని ఆ పరశురాముల దేవుల వారు దుష్టులందరినీ సంహరించారు. సంహరించిన తరువాత వారి రక్తాన్ని 7 మడువులుగా 5 మడువులుగా సిద్ధం చేశాడట. 5 సరోవరాల్లో వారి రక్తమంతా నిండిందట. ఆ రక్తంతో తర్పణం చేశారట. మనము తరచూ ఈ శబ్దాన్ని వింటూ ఉంటాం, రక్త తర్పణం అనే శబ్దాన్ని వింటూ ఉంటాం. కానీ పరశురామదేవుల వారు ఆ దుష్టులైన క్షత్రియుల రక్తంతో తర్పణాన్ని విడిచిపెట్టగా ఆ పరశురామదేవుల వారి పితృభక్తిని మరియు వారి పరాక్రమాన్ని గమనించి రుచిక మొదలైన వారి పితృవులందరూ కూడా, జమదగ్ని, రుచిక మొదలైన వారందరూ కూడా పరశురామదేవుల వారికి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై వారన్నారు, పితృభక్తిని గమనించాం, నీ విక్రమాన్ని కూడా మేము గమనించాం. దుష్టులైన ఆ క్షత్రియులను అందరినీ సంహరించడం వలన ప్రజలకు చాలా మేలు కలిగింది. ఇకపైన దుష్టులెవరూ లేరు కాబట్టి క్షత్రియులు ఇకపైన నీ ఆ సంహార ప్రక్రియను ఉపసంహరించుకోవాలని వారందరూ కూడా ప్రార్థించారు. ప్రార్థించగా
పరశురామదేవుల వారు చేసే సంహార కార్యాన్ని ఉపసంహరించారు. ఉపసంహరించిన తరువాత పితృవులందరూ కూడా పరశురామదేవుల వారికి అన్నారట, సరే ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో వీరవిహారం చేసి దుష్టలను సంహరించావు కాబట్టి మరి మాకు సద్గతి అయ్యేలా నువ్వు చేశావు కాబట్టి ఏదో ఒక వరాన్ని కోరుకోమన్నారు. చూడండి, ప్రపంచానికే 14 లోకాలకే వరమిచ్చే మహాప్రభువు ఆ భగవంతుడు పరశురాముడు. అలాంటి పరశురాముణ్ణి వరం కోరుకోమని వారందరూ అంటూ ఉన్నారు. సరే, పితృవులు చెబుతూ ఉన్నారు కదా, కోరుకుందాం అనుకున్నాడు పరశురామదేవుడు. ఈ 5 సరోవరాలలో కొలనులు ఏవైతే ఉన్నాయో, మడువులు ఏవైతే ఉన్నాయో రక్తంతో నిండిపోయాయి. కానీ ఈ సరోవరాలన్నీ, ఈ హ్రదాలన్నీ కూడా హృదయములా పవిత్రమవ్వాలి. మీ హృదయములా నా హృదయములా ఈ హ్రదాలన్నీ కూడా పవిత్రమవ్వాలి. ఈ సరోవరాల్లో స్నానం చేసిన వారికి అత్యధికమైన పుణ్యం వారికి రావాలి. అలా మీరు అనుగ్రహించాలని భగవంతుడు వారిని ప్రార్థించాలి. మనుష్యలోకంలో పుట్టిన తరువాత పితృవులను గౌరవించుకోవాలి, ఆ సందేశాన్ని తను ఇవ్వాలి. కనుక పితృవులకు ప్రార్థించగా పితృవులందరూ కూడా సంతోషంతో ఏవం భవిష్యతి ఇత్యేవం పితరస్తమథ బ్రువన్, సరే నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అన్నారు. ఆ తరువాత సమంత పంచక అని దానికి పేరు కలిగింది. సమంత అంటే చుట్టూ ఉన్న ఆ కొలనులేవైతే ఉన్నాయో, పంచక 5 కొలనులేవైతే ఉన్నాయో అవి పరమ పవిత్రమైనవి అనే ఉద్దేశంతో దానికి సమంత పంచక అనే పేరు అప్పటి నుంచి కలిగింది. ఇక త్రేతా ద్వాపర సంధికాలంలో జరిగిన సంఘటన ఇది. ఆ తరువాత మళ్ళీ మరో ప్రసంగం, అంతరే చైవ సంప్రాప్తే కలిద్వాపరయోరభూత్. ద్వాపర మరియు కలి, ఈ 2 యుగాల మధ్యకాలం. ఈ 2 యుగాల మధ్యకాలంలో కౌరవ మరియు పాండవులకు యుద్ధం జరిగింది. ఆ ప్రదేశం ఎలాంటిదో మహాభారతం చాలా అద్భుతంగా మనకు వివరిస్తుంది. సమంత పంచకమితి పుణ్యం తత్పరికీర్తితం అంతరే చైవ సంప్రాప్తే తస్మిన్ పరమధర్మిష్టే దేశే భూదోషవర్జితే. చూడండి, ఏ ప్రదేశంలో పరశురామదేవుల వారు దుష్టక్షత్రియులను సంహరించి ఆ రక్తాలను 5 హ్రదాలుగా నిర్మించారో ఆ ప్రదేశం ఎంత అద్భుతమైనదో, ఎంత పవిత్రమైనదో అంటే భూదోషవర్జితం. భూమికి ఏ దోషాలు ఉండాలో ఏ దోషాలు కూడా ఆ ప్రదేశంలో లేదు. అలాంటి భూదోష వివర్జితమైన అలాంటి ధర్మక్షేత్రంలో, అలాంటి కురుక్షేత్రంలో కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం అనేది కూడా ఒక విహితమైన కర్మ క్షత్రియులకు, అందులోనూ పాండవులకు పరమ పుణ్యప్రదమైన కర్మ అది. అందుకే దాని గురించి ముందు ఓ మాట ఉంది, అక్కడే నేను దాన్ని వివరిస్తాను. అలాంటి యుద్ధం అనే యజ్ఞాన్ని ప్రారంభించారు. ఎక్కడ? పరమ పవిత్రమైన భూదోష వివర్జితమైన ఆ కురుక్షేత్రంలో, ఆ పుణ్యక్షేత్రంలో అద్భుతమైన ఆ ధర్మయుద్ధం జరిగింది. ధర్మయుద్ధం ఎవరికి? మళ్ళీ మీరు తెలుసుకోవాలి, ధర్మయుద్ధం పాండవులది మాత్రమే. దుర్యోధనుడు చేసింది ధర్మయుద్ధమా? కాదు, అధర్మయుద్ధం అది తను చేసింది. పాండవులకు సజ్జనులకు అది ధర్మయుద్ధం. అలాంటి అత్యద్భుతమైన యుద్ధాన్ని వారు చేశారు. 18 అక్షౌహిణి సైన్యం. అక్షౌహిణి గురించి కూడా ఒక లెక్కను ఇక్కడ చెప్పారు. అలా 18 అక్షౌహిణి సైన్యం అక్కడ ఎదురుపడింది యుద్ధానికి. ఒకవైపు 11 అక్షౌహిణి, మరోవైపు పాండవుల వైపు 7 అక్షౌహిణి సైన్యం. ఇలా 18 అక్షౌహిణి సైన్యం అక్కడ యుద్ధం చేశారు. వారందరూ కూడా యుద్ధం చేసి పుణ్యాత్ములందరూ కూడా పరమ పుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఇలా 18 పర్వాలలో ఏ విషయాన్ని బోధించారే విషయాన్ని చెప్పిన తర్వాత చివరి పర్వం, దాన్ని ఖిల భాగం అంటారు. ఖిల అంటే మిగిలినది అని అర్థం. ఆ ఖిల భాగం ఏదైతే ఉందో అదే హరివంశం అని ప్రసిద్ధమైంది. అందులోనూ కూడా 3 పర్వాలు ఉన్నాయి. ఆ 3 పర్వాలలో భగవంతుడు కృష్ణునిగా తను జనించాడు. కృష్ణునిగా తనే ఏ వ్యాపారాలను చేశాడు, ఏ పనులను చేశాడు, ఏ మహిమలను తను చూపించాడు, ఆ మహిమలన్నిటినీ కూడా ఆ హరివంశ పర్వంలో
వేదవ్యాసదేవుల వారు చాలా అద్భుతంగా భగవంతుని మహిమను కొనియాడారు. శకుంతల, దుష్యంత వారిరువురు నుండి భరత అనే మహానుభావుడు జనించాడు. యస్య లోకేషు నామ్నేదం ప్రథితం భారతం కులం. ఎవరి పేరుతో ఈ కులం ఏదైతే ఉందో, అంటే ఏ కులములో పాండవులు జనించారో ఆ కులం భారత అనే పేరుతో ప్రసిద్ధమయ్యింది. ఈ దేశానికి భారత అనే పేరు వచ్చింది కదా, ఆ భారత అనే పేరు వచ్చింది ఈ భరతుని వల్ల కాదు. అది జడభరతుడు ఏవైతే ఉన్నాడో ఆ భరతుని వల్ల భారత అనే పేరు వచ్చిందని భాగవతం మనకు చెబుతుంది. కానీ ఈ కులానికి భారత అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ భరతుడు ఎవరు? తను దుష్యంత, శకుంతల వారిరువురికి జనించిన ఆ భరతుని వల్ల ఈ కులానికి భారత అనే పేరు ప్రసిద్ధమయ్యింది. ఆ తర్వాత ద్రౌపదీదేవి యొక్క వివాహం అంటే చాలా ప్రసిద్ధమైన విషయాలు, చాలా మహత్వమైన విషయాలను నేను ఇక్కడ ఉట్టంకిస్తూ ఉన్నాను. ద్రౌపదీదేవి యొక్క వివాహం సంగ్రహిస్తూ ఉన్నారు. ఆ ద్రౌపదీదేవి యొక్క వివాహం గురించి చెబుతూ ఒక మాటను వేదవ్యాసదేవుల వారు సంక్షేపంగా చెబుతారు. ద్రౌపద్యా దేవవిహిత వివాహశ్చాపి అమానుష. ఈరోజు ఎందరో ద్రౌపదిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ద్రౌపదీదేవి 5గురిని వివాహం చేసుకుంది కదా, అది అధర్మం కదా, కనుక ద్రౌపది అధర్మం చేసింది, పాండవులందరూ అధార్మికులు అని ఆక్షేపిస్తూ ఉంటారు. కానీ ఏ మహాభారతం నుండి మనం ద్రౌపదిని గురించి నేర్చుకున్నామో తెలుసుకున్నామో, ఏ భారతం నుండి మనం పాండవులను గురించి తెలుసుకున్నామో అలాంటి మహాభారతమే ఆ ద్రౌపది మరియు పాండవుల వివాహం ఎలాంటిది అని చెప్పింది. దాన్ని మాత్రమే వినకుండా ద్రౌపదీదేవి యొక్క వివాహం అధర్మం అంటే దానివల్ల అనర్థమే తప్ప ఏ విధమైన ప్రయోజనము లేదు. ఒకే ఒక శ్లోకంలో ద్రౌపదీదేవి యొక్క వివాహాన్ని గురించి ప్రస్తావన చేస్తూ మహాభారతం అంటుంది, దేవవిహితమైన వివాహం ఇది, మానుష విహితమైన వివాహం కాదు. దేవ అంటే దేవతలు మాత్రమే కాదు, దేవ అంటే భగవంతుడు అని కూడా అర్థము. భగవంతుడైన భగవంతుడైన ఆ వేదవ్యాసుల చేత విహితమైనది వివాహం ఇది. సాక్షాత్తు నారాయణుని చేత విహితమైన వివాహం అది. కనుక అధర్మికం కాదు, అధర్మం కాదు. దేన్ని ధర్మం అని మనం అంటాం? ఒక్కసారి ఆలోచించండి. ఏది ధర్మం, ఏది అధర్మం? ఏ పనిని చెయ్యమని భగవంతుడు చెప్పాడో అది ధర్మం, ఏ పనిని చెయ్యకూడదు అని భగవంతుడు నిషేధం చేశాడో అది అధర్మం. ద్రౌపదిని వివాహం చేసుకోమని ఎవరు చెప్పాడు? భగవంతుడే కదా. ఇక భగవంతుడే చెప్పినప్పుడు అది అధర్మం ఎలా అవుతుంది? అధర్మం కాదు. ముందు మనం తాత్పర్య నిర్ణయంలో తెలుసుకున్నాం ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యం ఎలాంటిది. ఆ ద్రౌపది అనే ఒక దేహంలో 5గురు ఎలా ఉన్నారు, ఎలా వారి సంసారం ఉంది, పాండవుల మరియు ద్రౌపదీదేవి యొక్క పరమ పవిత్రమైన సంసారం ఎలా కొనసాగింది, ఆ విషయాలను అన్నింటినీ మనం మహాభారత తాత్పర్య నిర్ణయంలో చర్చించుకున్నాం, విస్తారంగా మనం విన్నాం. కానీ ఏ విధమైన దోషము ఆ వివాహంలో లేదు. దాన్ని చెప్పడానికి దేవవిహిత, దేవతల చేత విహితమైనది ఆ వివాహం, మానవ మాతృల చేత విహితమైనది కాదు, అలాంటి పరమ పవిత్రమైనది అని చెబుతూ వివాహశ్చాపి అమానుష, మానుష వివాహం కాదది. కనుక ఇవన్నీ దోషాలు ఎవరికి? మనుషులకు. ఒక స్త్రీ అనేకులను చేసుకోకూడదు అనేది ఏదైతే ఉందో ఇది మానుష వివాహంలోని ధర్మం. దేవతల్లో కూడా ఈ విధానం ఉంది. కానీ ద్రౌపదికి పంచపాండవులకు మాత్రమే విహితమైన అత్యద్భుతమైన వివాహం ఇది. కనుక అధర్మ లేశాన్ని కూడా మనం ఇక్కడ శంకించకూడదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇదే మహాభారతంలో నలోపాఖ్యానమత్రైవ ధర్మిష్టం కరుణోదయం. నలుని ఉపాఖ్యానం ఎంత అద్భుతమైన ఉపాఖ్యానం అంటే, ధర్మరాజు తన దుఃఖాన్ని మరచిపోవాలంటే నీకన్నా అధికమైన దుఃఖాన్ని పొందినవారు ఉన్నారు. వారిని గురించి నేను విన్నప్పుడు పెద్ద గీత ముందు చిన్న గీత అని మనం అంటాం కదా. ఒక గీత ఉంది, ఇదే పెద్దది అని అనుకుంటాం ఎప్పుడు ఏ గీతలు లేనప్పుడు. కానీ దాని మీదో దాని క్రిందో పెద్ద గీతను గీసినప్పుడు మొదటి గీత ఏమవుతుంది? చిన్నదవుతుంది. అలాగే నలోపాఖ్యానాన్ని మునులు ఉపదేశించారు. నలుడే అలాంటి దుఃఖాన్ని అనుభవించాడు, ఇక నా పరిస్థితి ఏంటి
అని కాస్త ఊరట ధర్మరాజుకు కలిగింది. అలా కలిగించాలనే ఉద్దేశంతోనే ఆ నలోపాఖ్యానాన్ని అక్కడ చెప్పారు. ఎలాంటి గాథ అంటే కరుణోదయం. ఏ గాథను విన్నప్పుడు కరుణ ఉదయిస్తుందో అలాంటి అత్యద్భుతమైన గాథ మహాభారతంలో చాలా అద్భుతంగా చెప్పబడింది. ఇకపైన భీమసేన దేవుల వారి అత్యద్భుతమైన ఓ విషయం గురించి ఇక్కడ చెప్పబడింది. భీమసేన దేవుల వారు నేను మంగళం రోజున చెప్పాను, తాత్పర్య నిర్ణయంలో కూడా చాలాసార్లు చెప్పాను. భీమసేన దేవుల వారంటే ఆలస్యం ఉన్నవారు, మత్తు గలవారు భీమసేన దేవుల వారు. నేను మంగళం ప్రసంగంలో చెప్పాను. నాకైతే ఎంత కోపం వస్తుందంటే ఆ పాటను వింటే, మత్తు వదలరా నిద్దర మత్తు వదలరా అట. భీమసేన దేవుల వారికి మత్తు అని చెప్పాడు. ఎలాంటి వాడో తను, సరే ఏమన్నాడో అన్నాడు, కానీ భీమసేన దేవుల వారికి మత్తు ఉందా? అధికంగా తినేవారు ఆలస్యంగా ఉంటారు. ఏ పని చేయడం వారి వల్ల కాదు. చాలా నిదానంగా పనులను చేస్తారు. దాన్నే ఆలస్యం అని మనం అంటాం. ఆలస్యం అమృతం విషం అనే మాటను కూడా మనం విన్నాం. రెండు మాటలు ఉన్నాయి. నిదానమే ప్రధానం అనే మాట కూడా ఉంది. కానీ ఎక్కడ నిదానంగా ఉండాలి, ఎక్కడ వేగంగా ఉండాలి, దాని గురించి మనం ఆలోచించాలి. నిదానమే ప్రధానమని చెప్పి నిదానంగా చేస్తూ కూర్చోవడం కాదు. నిదానమే ప్రధానమని ఓ 5-6 గంటల వరకు వంట చేస్తూ ఉంటే పరిస్థితి ఏంటి? బయటికి వెళ్ళే వారి పరిస్థితి ఏంటి? అలా చేయకూడదు కదా. ఆలస్యం అమృతం విషం అని చేస్తే ఎలాగా? వేగంగా చేస్తే ఎలాగా? కానీ అలాగా కాదు. ఏ పనిని ఆలస్యంగా చేయాలి అంటే నిదానంగా చేయాలి. ఏ పనిని శీఘ్రంగా చేయాలి, వాటిని మనం అవలోకించి ఆ వేగంలో మనం చేయాలి. ఆ పనులను చేయాలి. అలాంటి ఉత్సాహం ఎవరికి ఉంటుందంటే, ఉత్సాహం ఎవరికి ఉంటుంది? తినేవాళ్ళకు ఉంటుందా? లేదు. తిన్నదాన్ని ఎవరు సరిగ్గా జీర్ణించుకుంటారో వారిలో ఉత్సాహం ఉంటుంది. భీమసేన దేవుల వారిలో నిరంతరము ఉత్సాహం ప్రవాహంగా ఉంటుంది. ఏ క్షణాన కూడా వారిలో ఉత్సాహం నీరుగారిపోదు, ఉత్సాహం తగ్గదు భీమసేన దేవుల వారిలో. అలాంటి అత్యద్భుతమైన ఉత్సాహం భీమసేన దేవుల వారిలో, అలాంటి అత్యద్భుతమైన వేగం భీమసేన దేవుల వారిలో. ఆలస్యమున్న వారిలో వేగం ఉండదు. తిన్న మత్తులో ఎవరైతే ఉంటారో, అధికంగా ఎక్కువగా ఎవరైతే తింటారో వారికి ఆలస్యం అనేది సహజం. ఆ దోషం. నిదానంగా పనులను చేస్తారు. కానీ భీమసేన దేవుల వారిని గురించి చెబుతూ చాలా చక్కని మాటను ఇక్కడ చెబుతారు. ఎత్రైన మన్వరాద్ భీమో వాయువేగ సమోజవే. వేగములో భీమసేన దేవుల వారి లాంటి వారంటే వాయువేగ సమహ. ఈ గుణాన్ని గమనించినట్లయితే భీమసేన దేవుల వారికి ఆలస్యం ఉండేదా? జయద్రథుణ్ణి వెంబడించాలి. తను ఇప్పటికే వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ జయద్రథుణ్ణి పట్టుకోవడానికి భీమసేన దేవుల వారు ఎలా పరిగెత్తారంటే దాని గురించి చెబుతూ ఉన్నారు. వాయువేగ సమో జవే. వేగంలో వాయువేగాన్ని సంతరించుకున్నారట భీమసేన దేవుల వారు. అలాంటి మహానుభావులు. తిన్నవారికి, మత్తు ఉన్నవారికి, ఆలస్యంగా ఉన్నవారు ఇలా వేగాన్ని సంపాదించుకోగలరా? లేదే. కనుక భీమసేన దేవుల వారిలో అణువంత ఆలస్యము లేదు, అణువంత మత్తు లేదు. క్షణము కూడా వారిలో ఉత్సాహం చాలా విచిత్రంగా, అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని చాలా చక్కగా ఈ మాటలో చెప్పారు. ఆ తరువాత యుద్ధం జరగాలి. యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళాడు, దుర్యోధనుడు కూడా వెళ్ళాడు. చూడండి, దుర్యోధనునికి కృష్ణుని సహాయాన్ని పొందాడు కాబట్టి తను 18 రోజుల వరకు యుద్ధం చేయగలిగాడు. కృష్ణుడు సైన్యం ఇచ్చాడు కాబట్టి. కృష్ణుడే సైన్యాన్ని ఇవ్వకపోతే అంతగా యుద్ధం జరిగేదా? లేదే. కృష్ణుని సహాయం నాకు కావాలి. దుర్యోధనుడు ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు, కృష్ణుని దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు ఎవరికి ఎంత అవసరమో ఆలోచించండి. అర్జునుడు కూడా వెళ్ళాడు. ఎందుకని? కృష్ణుని అనుగ్రహం కావాలని అర్జునుడు వెళ్ళాడు. కృష్ణుని సహాయం కావాలని దుర్యోధనుడు వెళ్ళాడు. ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో అర్జునునిలో, దుర్యోధనునిలో.
తన సహాయం కావాలి, తన బలం నాకు కావాలి, తన ఆ దైహిక బలం, కృష్ణుని దైహిక బలం నాకు కావాలి అని దుర్యోధనుడు, కృష్ణుని అనుగ్రహ బలం నాకు కావాలని అర్జునుడు. అర్జున్ అంటే శుభ్రం అని అర్థం, శుభ్రమైన మనసు కలవాడు అని అర్థం, పరిశుభ్రంగా ఆలోచించగలిగినవాడు అని అర్థం. ఎంత పరిశుభ్రంగా ఆలోచించాడో చూడండి. భగవంతుని అనుగ్రహం నాకు కావాలి అనే ఉద్దేశంతో అర్జునుడు వెళ్ళాడు. చాలా అద్భుతంగా మహాభారతం చెబుతుంది. వవ్రే దుర్యోధన సైన్యం మందాత్మాయత్ర దుర్మతి. ఆత్మ అంటే మనసు, మందాత్మ మందమైన మనసు కలవాడు తను. చాలా గొప్పగా ఆలోచించలేడు తను, చాలా క్షుద్రమైన ఆలోచనలు గలవాడు తను, కనుక మందాత్ముడు తను. దుర్మతి, దుష్టమైన మతి గలవాడు తను, కనుక తను సైన్యాన్ని కోరుకున్నాడు. కానీ ధనంజయుడు ఏం కోరుకున్నాడు? అయుధ్యమానం సచివం వవ్రే కృష్ణం ధనంజయ. నేను యుద్ధాన్ని చేయను అని కృష్ణుడు తెలిసి చెప్పాడు. యుద్ధం చేయకున్నా పర్వాలేదు, మీ అనుగ్రహం, మీ సన్నిధానం మాకుండాలి, అదే మాకు 10,000 అన్నాడు. ఎవరు? తను ధనంజయుడు. ధనంజయుడు ఈ కృష్ణ అనే ధనాన్ని గెలిచినవాడు. ఎంత అద్భుతమైన పదాన్ని ప్రయోగించారో చూడండి అక్కడ. ధనంజయుడు తను. అంటే ధనంజయ అంటే ఏంటి? ధనాన్ని గెలిచినవాడు. ఏ ధనాన్ని గెలిచినవాడు? కృష్ణ ధనాన్ని గెలిచినవాడు. కృష్ణ అనే ధనాన్ని తను గెలిచాడప్పుడు తన మనసులో ద్వైవిధ్యం లేదు. ఏం కోరుకోవాలి? సైన్యమా కృష్ణుడా, సైన్యమా కృష్ణుడా అనే మీమాంస, తర్జన భర్జనలు తనలో కలగలేదు. నాకు కృష్ణుడే కావాలి, కృష్ణుడే నిజమైన ధనం అని తను ఆలోచించాడు. ఆలోచించి ఆ భగవంతుడే కావాలని కోరుకున్నాడు. ఇది అర్జునుని పరిశుద్ధమైన స్వభావం. కృష్ణుణ్ణి కోరుకున్నాడు నిజమే. ఆ కృష్ణుని ఉపయోగం ఎలా, కృష్ణుణ్ణి ఎలా ఉపయోగించుకున్నాడు? ఎంత అద్భుతం అంటే మహాభారతం. కృష్ణుడున్నాడు తన పక్షంలో నిజమే, కానీ కృష్ణుడు ఉపయోగానికి రావాలే. తను యుద్ధం చేయలేడు, ఇక తన వల్ల ఉపయోగం ఏంటి? అనుగ్రహం కావాలని కోరుకున్నాడు. ఎలా భగవంతుడు అనుగ్రహించాడు? ఇరు సైన్యాలను చూడాలని ఆ ఇరు సైన్యాల మధ్యలో తీసుకువెళ్ళమని చెబితే తీసుకువెళ్ళాడు. చూశాడు. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, అశ్వత్థామాచార్యుల వారు, గురువులు, గురుపుత్రులు, గురుతుల్యులు, పితామహులు, వారందరూ కూడా అటువైపు యుద్ధంలో ఉన్నారు. ఎవరిని చంపను, ఎవరిని చంపగలను, చంపగలనా, చంపితే నాకు ధర్మమా, నాది ధర్మమా అధర్మమా అనే మీమాంసలో తను పడిపోయాడు. ఇది అధర్మం అనుకున్నాడు, నేను చేయలేనన్నాడు. త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవచమేమన గాంధీవం స్రంసతే హస్తాత్. తన చేతి నుండి గాంధీవం క్రిందికి పడిపోయింది. వణుకుతున్నాడు, గజగజ వణుకుతున్నాడు. యుద్ధం చేయలేనని తేల్చి చెప్పాడు. అలాంటి సందర్భంలో కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. చూడండి, అర్జునునికి కృష్ణుని ఉపయోగం ఎంతగా ఉందో గమనించండి. ఇలా కృష్ణుని ఉపయోగం భీమసేన దేవుల వారికి ఇలా లేదు. ఎందుకంటే తనకు సంశయమే లేదు. యుద్ధం చేయాలా వద్దా, యుద్ధం చేసేది ధర్మమా అధర్మమా, ధర్మరాజుకు సందేహం కలిగింది, అర్జునునికి సందేహం కలిగింది. భీమసేన దేవుల వారికి ఇలాంటి సందేహాలు లేవు. కనుక ప్రత్యక్షంగా కృష్ణుడు అర్జునునికి కావాలి. కృష్ణుడు గీతను ఉపదేశించాడు. ఏమని ఉపదేశించాడు? యుద్ధం చేయమని ఉపదేశించాడు. యుద్ధం చేయమని భగవంతుడు ఏ గీతను ఉపదేశించాడో, యుద్ధం చేయమని భగవంతుడు ఏ గీతను అర్జుని నుదుట రాశాడో, ఆ గీత ఎంత పరమ పవిత్రమైనదంటే మహాభారతం ఒకే ఒక్క మాటలో చెబుతుంది. గీత గురించి చెప్పండి అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? ఎలాంటిది అద్భుతమైన గీత? హేతుభిర్మోక్షదర్శిభిః, మోక్షాన్ని ప్రదర్శించే శ్లోకాలట. మహాభారతంలోని గీత ప్రతి ఒక్క శ్లోకం, ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క అక్షరంలో మోక్షం కనిపిస్తుందట. ఎంత అద్భుతంగా గీతను చెప్పారో చూడండి. గీత గురించిన మహిమ ఇంతకన్నా అద్భుతంగా ఎవరైనా చెప్పగలరా? వేదవ్యాసదేవుల వారిని మినహాయిస్తే. ఏంటి గీత అంటే? మోక్షదర్శి అయినది గీత. అక్షర అక్షరంలో మాకు మోక్షం కనబడాలి. ఆ యోగ్యత అర్హత మాకు లేదనుకోండి, కానీ ఆ మోక్షాన్ని కనిపించింది. ఎవరికి? అర్జునునికి.
కనిపించేలా భగవంతుడు గీతను ఉపదేశించాడు. చూడండి, ధర్మయుద్ధం అది మోక్షానికి హేతువు. స్వవిహితమైన ధర్మం ఏదైతే ఉందో అది మోక్షానికి హేతువు, మోక్షానికి కారణం. తను యుద్ధం చేయకుండా అడవిలో ఉండి వ్రత నియమ ఉపవాసాలను చేసినా తనకు మోక్షం కలగదు. ఎందుకంటే అది తన ధర్మం కాదు, ప్రధానమైన ధర్మం కాదు. క్షత్రియుల ప్రధానమైన ధర్మం దుష్ట శిక్షణ. అలా మోక్షదర్శి అయిన గీతను అద్భుతంగా ఉపదేశించాడు. అలాంటి గీతను గురించి చాలా చక్కగా, చాలా అద్భుతంగా గీతను గురించి ఇలా చెప్పారు. ఇలా ఒకటా రెండా పర్వ సంగ్రహ పర్వములో చాలా అద్భుతమైన విషయాలను సంగ్రహించారు. అయినా ఇక ముందుకు వెళ్ళాలి. చాలా వివరణ చేస్తూ కూర్చుంటే మహాభారతం సాగదు కనుక ఇక ముందుకు వెళతాను. మహాభారతంలో చివరికి చెబుతారు, ఇత్తేతన్ ఆప్లో యో విద్యాత్ చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచాఖ్యానమిదం విద్యాత్ నైవ సస్యాద్ విచక్షణ. మహాభారతం గురించిన మరో ప్రశంస ఇది. యో విద్యాత్ చతురో వేదాన్, 4 వేదాలను అధ్యయనం చేశారు. యో విద్యాత్ చతురో వేదాన్ సాంగోపనిషద ద్విజ, షడంగాలతో సహితమైన వేదాలను కూడా, ఉపనిషత్తులను కూడా అధ్యయనం చేశాడు బ్రాహ్మణుడు. అయినా కూడా నచ ఆఖ్యానమిదం విద్యాత్, ఎవరైతే మహాభారతాన్ని నేర్చుకోడో, ఎవరైతే మహాభారతాన్ని అధ్యయనం చెయ్యడో, చూడండి ఎంత అద్భుతమైన మాటో గమనించాలి. మాధ్వులపైన కొందరి అభియోగం ఏంటంటే వేదాధ్యయనం అనేదే వారికి తెలియదు, వేదాధ్యయనమే తెలియదు. మహాభారతంలో ఏ అధ్యయనం గొప్పది అని చెప్పే వేళ మహాభారతం అధ్యయనం గొప్పదా, వేదాధ్యయనం గొప్పదా? షడంగ ఉపనిషత్ సహితమైన 4 వేదాలను అధ్యయనం చేసినా కూడా ఎవరైతే మహాభారతం యొక్క అధ్యయనం చెయ్యడో నైవ సస్యాద్ విచక్షణ, తను విచక్షణుడు కాదు అని మహాభారతం చెబుతుంది. అంటే వేదాధ్యయనం కన్నా మహాభారతాధ్యయనం ఎంత గొప్పదో ఆలోచించండి, ఎంత గొప్పదో ఆలోచించండి. కనుక దీన్ని కూడా ప్రారంభించాలి. ఎందుకంటే గురూపదేశం వల్ల లభించే విద్య ఏదైతే ఉందో దానివల్ల కలిగే పుణ్యమే విచిత్రం, పుణ్యమే విచిత్రం. ప్రారంభించండి. మీకు సాధ్యమైతే మీ ఊర్లో ఉన్న పండితుల్ని పిలవండి. పండితుల్ని పిలిచి ప్రతిరోజు కూడా మహాభారతం శ్లోకం అనండి, అనిపించాలి, నేర్చుకోండి. ప్రతి శ్లోకాలను నేర్చుకోండి. ఎంత అరుదైన జన్మ ఇది, ఎంత అపురూపమైన జన్మ ఇది. నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నున్నాయి. వినడం మాత్రమే కాదు, భాషలో, ఆయా భాషలో ఆ మహాభారతాన్ని పారాయణం చేయగలగాలి. విద్వాంసుల చేత మహాభారతం యొక్క అధ్యయనం వల్ల ఆ శ్లోకాలను చెప్పించుకుంటూ వెళ్ళండి. ఎంత సాధ్యమైతే అంత మంచిదే కదా. 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 10 అధ్యాయాలు, 1 పర్వం, 2 పర్వాలు, 18 పర్వాలు నా జీవితంలో అధ్యయనం చేస్తాను సంకల్పించుకోండి. అరే, సంకల్పం చేసిన తరువాత మధ్యలో విడిచిపెడితే ఆలోచించకండి, భగవంతుడు చూసుకుంటాడు దాన్ని. చాలా అద్భుతమైన మహాభారత వ్రతం, దాన్ని చేయండి, చేద్దాం. మీకు మాత్రమే కాదు, నేను కూడా మహాభారతాన్ని సమగ్రంగా పారాయణం చేస్తానని ఈ సందర్భంలో నేను సంకల్పం చేస్తాను. మహాభారతాన్ని సమగ్రంగా శ్లోకం చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఈ మహాభారతం ముగిసేలోపు, ముక్తాయమయ్యేలోపు, మహాభారత మంగళ మహోత్సవానికి సమగ్రంగా మహాభారతాన్ని పారాయణం చేస్తానని ఈ సందర్భంలో నేను సంకల్పం చేస్తూ ఉన్నాను. మీరు కూడా దాన్ని చెప్పించుకుంటాను అని సంకల్పం చేయండి. భగవంతుడు అలా నెరవేరుస్తాడు సంకల్పాలని. చాలా అద్భుతమైనది ఈ మహాభారతం. అంతా చెబుతూ ఉన్నారు. నచాఖ్యానమిదం విద్యాత్ నైవ సస్యాద్ విచక్షణ, తను విచక్షణుడు కాదు, తనలో విచక్షణత ఉండదు. అంత గొప్పది మహాభారతం. వేదాల కన్నా, షడంగ సహితమైన ఉపనిషత్తుల కన్నా అతి ఉన్నత స్థానంలో ఉన్న గ్రంథం అది మహాభారతం. అలాంటి మహాభారతాన్ని నాకు చాలా సంతోషం కలుగుతుంది. గురువరేణ్యులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు మంగళ మహోత్సవ సందర్భంలో మాకు ఉపదేశించారు, ప్రారంభించారు. ఇక వారు ప్రారంభించిన తరువాత విఘ్నం అనేది ఉండదు, రాదు. ఆ విశ్వాసం
నాకుంది. మహాభారతం పారాయణం కూడా అలాగే నిర్విఘ్నంగా జరగాలని ఈ సందర్భంలో కోరుకుంటూ మహాభారతం గురించిన మరికొన్ని మాటలున్నాయి, వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షియం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతా మండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.